సో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలు చూస్తున్నారు, అమ్మ చదువుకుంటది, ఏదో సాధిస్తది అని చెప్పి. వాళ్ళకి 3 టైమ్స్ నేను ఓడిపోయే కనిపించాను. సో ఖచ్చితంగా ఛానల్‌లో అయినా నేను గెలవాలి. ఇందులో అయినా నా పిల్లలు నన్ను టీచర్‌గా చూడాలి అనేది నా ఆశ. చూస్తున్నారు. నా కూతురికి ఏమవుతావు అని అడిగితే టీచర్ అవుతా అంటుంది. వద్దని చెప్పేసి. నేనయ్యాను చాలు, ఇంకా నువ్వు అవ్వద్దని చెప్తున్నాను. సో అదన్నమాట. అందుకని చెప్పి ఈసారికి నా యాంబిషన్, నా ప్యాషన్ పక్కన పెట్టలేదు. అది మీ ద్వారా అది తీరిపోతుంది. సో ఐఎమ్ ఏ టీచర్, ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌటు లేదు. వేరే వాళ్ళకి నాకు జాబ్ రాలేదు అని ఉండొచ్చు, నేను ఓడిపోయానని ఉండొచ్చు, బట్ నాకు లేదు. నేను ఇక్కడ గెలిచాను. గవర్నమెంట్ నిర్ణయాల వల్ల నేను వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు తీసుకుంటున్నారో అందులో నేను గెలిచాను. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈసారి గట్టిగా ప్రయత్నిద్దామని ఎవరైతే ఉన్నారో దయచేసి వెనకడుగు వేయొద్దు. మీకు చదివే టైం ఉండి ఇది ఉంటే నా ఛానల్ మీకు సపోర్ట్గా ఉంటుంది. నా పీడిఎఫ్ మీరు యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తానండి. ఇప్పుడు నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం, కానీ నేను బాగులేకపోయినా సరే నా వల్ల ఇంకో నలుగురు బాగుండాలి అనుకోవడం ఆదర్శం. అది నేను పాటిస్తాను. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ NDSC. సో ఇప్పటి వరకు చాలామంది మన పీడిఎఫ్లన్నీ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన సిస్టర్ ఒకరు మనకి సజెషన్ ఇచ్చారు, మేడం మీ పీడిఎఫ్ చాలా బాగుంది, అది మీరు చాలా కష్టపడి రాసుకున్నారని అర్థమైంది, కానీ అది మీది అని మాత్రమే ఉండాలి. మీ పీడిఎఫ్ మీద మీరు పేరు టైప్ చేసి పెట్టండి, పీడిఎఫ్ రెడీ చేయండి అని సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నుంచి ఇవ్వబోయే పీడిఎఫ్లన్నిటికీ కూడా నా పేరే ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే తీసుకున్నారో అది ఒక హోమ్ మేకరు, చాలా సంవత్సరాలు ఒక్క రోజులో ఒక అరగంట గంట ఛాన్స్ దొరికినా సరే దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా చాలా కష్టపడి అది రాసిన ప్రతి నోట్స్లోని ప్రతి లైను కూడా అది చెమటతోని రక్తంతోని అది శ్రమతో రాసిన నోట్స్ అండి. ఎందుకంటే ఒక హోమ్ మేకర్గా ఉంటూ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషను, టెక్స్ట్ బుక్స్ కూడా లేవు, ఫోన్ చూసి పీడిఎఫ్ చూస్తూ లైన్ టు లైన్ చదివి అందులో పాయింట్స్ వెతికి రాసుకున్న నోట్స్ అనమాట అది. సో దాన్ని ఎవరు కూడా మీ అభ్యున్నతికి మీరు ఉపయోగించుకోవచ్చు, మీ అభివృద్ధికి మీరు ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని మార్కెట్ అయితే చేయొద్దండి. ఎందుకంటే అది నా శ్రమ, దాన్ని మీరు నా శ్రమగానే గుర్తించాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం మంచి చేద్దామని చూస్తే అది చెడుగానే ఎక్కువ వెళ్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు అంటే నాది కొంచెం ఇప్పుడు బిజీ పొజిషన్ కాబట్టి మీకు తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మందనేది. డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వలేని పరిస్థితి. సో మనమంటూ ఒక కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాం కాబట్టి మన వంతుగా వాళ్ళకి ఏదైనా చేద్దాం. మన ఉద్యోగం పోయినా సరే అవతల వాళ్ళలో మనం వెతుక్కుందామని చెప్పి నా శ్రమ మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి దాన్ని మీకు అనుకూలమైన విధంగా చాలా బాగా మీకు క్లియర్గా కనిపించేలాగా పీడిఎఫ్ అన్నీ నీట్గా రెడీ చేసి మీకు అందిస్తున్నాను అనమాట. సో ఇందులో నా కోసం నేను ఆలోచించుకున్నది ఏం లేదు, నేను ఒక దీన్ని నడిపిస్తున్నాను కాబట్టి సో అందులో ఉన్న వాళ్ళకి నా వంతుగా ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయమే తప్ప ఇంకేం కాదు. నేను క్లాసులు అయితే ఆపే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆపాల్సి వస్తే అది పెళ్లి టైంలోనూ పండగ 2 రోజులు, ఆ 4 రోజులే ఆపుతాను తప్పితే మధ్యలో ఎప్పుడు ఆపను. ఏదో ఒక వీలు చూసుకొని ఒక అరగంట గంట వీడియో అయినా మీకు క్లాసెస్ రూపంలో వస్తుంది. అవి ఫ్రీ క్లాసెస్, ఎగ్జామ్స్ ఫ్రీగానే ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇంకేదైనా హెల్ప్ చేద్దాం. ఇప్పుడు నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం, కానీ నేను బాగులేకపోయినా సరే నా వల్ల ఇంకో నలుగురు బాగుండాలి అనుకోవడం ఆదర్శం. అది నేను పాటిస్తాను. సో అందుకనే నేను టైం తీసుకొని పీడిఎఫ్స్ అవి రెడీ చేస్తున్నాను అనమాట. సో ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసుకోరు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఒక హోమ్ మేకర్గా ఉంటూ
లైన్ టు లైన్ ప్రతి సమ్ము ప్రతి సెంటెన్స్ అంత క్లియర్గా, అవతల వాళ్ళకి కూడా నా నోట్స్ అర్థమవుతుందంటే చూడండి నేను ఎంత క్లియర్గా రాసుకున్నాను అనేది. కొంతమందికి ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది, పక్కన వాళ్ళ నోట్స్ చదివితే ఇదేంటి ఇక్కడ ఎందుకు వచ్చింది అనే డౌట్ వస్తుంది అనమాట. సో అలాంటి డౌట్లు ఏవి మన నోట్స్ చూస్తే రావు, అంత క్లారిటీగా రాసుకుంటాను అనమాట నేను ఏదైనా. అందులో మీరు నా శ్రమని గుర్తించాలి. అలాగే చాలామంది పీడిఎఫ్లు అనేవి తీసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు మీరు రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటారు చెప్పండి, మేము కూడా ప్రిపేర్ అవుతామని చెప్పి. నా రోజులో ప్లానింగ్స్ ఏమి ఉండవండి, కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తూనే ఉండడమే ఉంటుంది. అంటే నేను ఒకటి ప్లాన్ చేసుకుంటాను, దాన్ని అమలు చేద్దామని అనుకుంటాను, ఈలోగా ఏదో ఒక పని వచ్చి పడుతుంది, అయినా సరే దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఈలోగా అంటే నేను నిద్రపోయే సమయం కూడా తగ్గిపోతుంది అనమాట. సో అలా ఉంటుంది నా ప్లానింగు. ఒక పరుగు పందెంలాగా రోజు ఉంటుంది అనమాట నాకు. సో ప్రతిరోజు కూడా నాకు రేసే. ఇంకొకటి ఏంటంటే మీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది, ఇంత దగ్గరగా వచ్చారు కదా 81.4 స్కోర్, అది కూడా హోమ్ మేకర్గా ఉంటూ వితౌట్ కోచింగ్, మీరు ఎక్కడికి కోచింగ్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి మీరు ప్రిపేర్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు, మీకు ఈసారి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అంత హార్డ్గా ప్రిపేర్ అయ్యే కండిషన్ లేదండి, అది టెట్తోనే మీకు అర్థమై ఉండాలి. కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే మనకి మన టైం ఉపయోగపడదు. మనము ప్రిపేర్ అవ్వాలి అంటే రోజులో 12 గంటలు చదవాలి మినిమం, కానీ అవతల వాళ్ళని ప్రిపేర్ చేయాలంటే రోజు గంట మనం కేటాయిస్తే సరిపోతుంది కదా. అదే నేను ఫాలో అవుతున్నాను అనమాట. నేను నాకుంది, నేను ఇంత దగ్గరకు వచ్చాను కదా, మళ్ళీ ప్రయత్నిద్దాము, ఈసారి కొంచెం కొంచెం చదివితే వచ్చేస్తుంది కదా, అంత దగ్గరకు వచ్చాను కదా అని చెప్పి. కానీ కొంచెం చదవడానికి కూడా పొజిషన్ బాగాలేదండి. అది సిచ్యువేషన్ ఏంటంటే కొంతమందికి తెలుసు. అందుకే నేను క్లాసెస్ని కంటిన్యూ చేసేసి నా వంతుగా మీ అందరికీ పీడిఎఫ్స్ ఇచ్చి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను, అంతే అనమాట. సో నాకు కూడా ఉంది చిన్నప్పటి నుంచి ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని టీచర్ అవ్వాలని చెప్పి నేను ఈ ఫీల్డ్లోనే ఇంకా ఉండిపోదామని చెప్పి 11 ఇయర్స్గా వేరే ఎగ్జామ్స్ ఏమీ రాయలేదు. రాయలేక కాదు, తెలియలేక కాదు, బట్ ఇది నా ప్యాషన్ అనమాట. ఎప్పుడైతే దాంట్లో 2 సార్లు ఓడిపోయాను, థర్డ్ టైము ప్రయత్నిద్దామని చెప్పి నేను అనుకున్నాను, దానికోసం చాలా గట్టిగా ప్రయత్నించాను. ఎప్పుడైతే మిస్ అయిందో అప్పుడు డిసైడ్ అయ్యానండి, సో మనం ఈ ఫీల్డ్లో ఇంకా ఉండమేమో, అందుకే మనకి దేవుడు ఇది ఇవ్వట్లేదు, ఇంత ట్రై చేసినా ఇంత దగ్గరకు వచ్చి మనం మిస్ అయిపోతున్నాము, ఇంకా దీన్ని వదిలేద్దాము. టీచింగ్ అనేది మన ప్యాషన్, మేడం అని పిలిపించుకోవడం మన ప్యాషన్, ఒకరికి మనకు వచ్చింది నేర్పించడం మన ప్యాషన్, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అందులో తృప్తిని పొందడం మన ప్యాషన్. అలాంటప్పుడు మనం స్కూల్కే వెళ్ళి గవర్నమెంట్ టీచరే అనిపించుకోవాలా, సోషల్ మీడియాలో టీచర్ అనిపించుకోకూడదా, ట్యూషన్లు చెప్పి టీచర్ అనిపించుకోకూడదా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి టీచర్ అనిపించుకోకూడదా, కేవలం గవర్నమెంట్ జాబ్ రాలేదని మన ప్యాషన్ని మార్చేయాలా అని చెప్పి నాకు అనిపించిందండి. అందుకనే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి యూట్యూబ్ ఛానల్ని కొంచెం డెవలప్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే నాకు ఎగ్జామ్కి ముందు జస్ట్ 7,000 సబ్స్క్రైబర్సే ఉండేవాళ్ళు, ఇప్పుడైతే నేను ఫోకస్ చేసి ఇంకా పూర్తి టైం దీనికి కేటాయిద్దాం, ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అలా గ్రోత్ పెరిగింది అనమాట. సో దీంట్లోనే ఉండిపోతానని నేను చెప్పను, ట్రై చేస్తాను. కానీ ఈ డిఎస్సికి అయితే నా సిచ్యువేషన్ బాగాలేదు, బాగా లేనప్పుడు ప్రయత్నించాలి అని చెప్పి ఎక్కువ నేను స్ట్రెస్ తీసుకున్నానంటే, చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ టైం డిఎస్సికే మైగ్రేన్ వచ్చిందని. సో హెల్త్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్, లేదని నేను వేరే డిస్ట్రిక్ట్లో రాస్తే నాకు అవకాశం ఉంటుంది, కానీ మా హస్బెండ్ది సెంట్రల్ అండి. సో టీచర్ అయితే స్పౌజ్ మీద తొందరగా వచ్చేయచ్చు, లేదా స్టేట్ అయితే వచ్చేయచ్చు, బట్ సెంట్రల్ స్టేట్ కష్టం. ఏదైనా ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఒక గృహిణిగా, ఒక తల్లిగా. సో దాన్ని దాటి నేను నా ప్యాషన్ కోసం నేను బయటకు వెళ్ళిపోలేను కదా, అందుకని చెప్పి 3 times కూడా నేను ఈ డిస్ట్రిక్ట్లోనే పెట్టడం జరిగింది, ఓడిపోవడమే జరిగింది. కానీ నాకేం బాధ లేదండి, ఎందుకంటే నా ఎఫర్ట్స్ నేను 100% ఇచ్చాను, అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఇంకొంచెం
బాగా చదివి ఉంటే బాగుండనే ఫీలింగ్ నాకు ఇప్పుడు లేదు. సో నేను చదవాల్సిందంతా చదివాను, రాశాను. కాకపోతే ఈ నార్మలైజేషన్ దీనివల్ల నేను వెనక్కి వెళ్ళిపోయాను. 129th ర్యాంక్ వచ్చినా నాకు జాబ్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ అంత గట్టిగా ప్రయత్నించే సమయం లేదు. ప్రయత్నించాలి అని అనుకుంటే ఎక్కువ స్ట్రెస్కి గురవుతాను, టైం సరిపోదు, హెల్త్ పాడవుతుంది, జాబు మళ్ళీ మిస్ అవుతుంది, మరి తట్టుకునే ఓపిక లేదు. అందుకని ఈసారి ప్రిపరేషన్ అంతగా చెయ్యట్లేదండి. మీకు క్లాసులు చెప్తున్నాను, వాటిలోనే ఎంతో కొంత చదువుతున్నాను, అదే వెళ్ళి రాస్తాను. ఈసారి చదవకుండా రాస్తాను నేను. దేవుడు నాకు ఇవ్వాలని రాసి పెట్టుంటే నాకు వస్తుంది, కానీ గట్టిగా చదివేంత పరిస్థితి ఇప్పుడు లేదనమాట. సో మీరందరూ అడుగుతున్నారు కదా రోజు ఎలా ప్లాన్ చేసుకుంటారని చెప్పి, అందుకని వీడియో చేశాను. అలాగైతే పీడిఎఫ్స్ మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు, మార్కెట్ చేయొద్దు. ఇది జస్ట్ నా వ్యూవర్స్కి నేను ఇచ్చే ఒక సపోర్ట్ అంతే. ఎందుకంటే ఒక నిరుద్యోగికి సర్లే ఒక మారుమూల గ్రామం నుంచి ఒక గృహిణి వచ్చి సోషల్ మీడియాలో ఎదుగుతుంది, దానికి సపోర్ట్ ఇద్దామని చెప్పి ఎస్ఏ వాళ్ళకి నాకంతా యూజ్ అవ్వవు. నేను 9th 10th వరకే చెప్తాను కాబట్టి వాళ్ళకి ఫుల్ ప్లెజ్డ్గా నావి యూజ్ అవ్వవు, కానీ నాకు సపోర్ట్ ఇవ్వడం కోసం వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, తెలంగాణ వాళ్ళకి మనకి యూజ్ అయితే 1-2 టాపిక్లు యూజ్ అవుతాయండి, కానీ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. అది నా ఎఫర్ట్స్ చూసి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అనమాట. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈసారి గట్టిగా ప్రయత్నిద్దామని ఎవరైతే ఉన్నారో దయచేసి వెనకడుగు వేయొద్దు. మీకు చదివే టైం ఉండి ఇది ఉంటే నా ఛానల్ మీకు సపోర్ట్గా ఉంటుంది. నా పీడిఎఫ్ మీరు యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తానండి. అందుకనే పీడిఎఫ్లు అన్నీ కూడా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంతకు ముందు పీడిఎఫ్ తయారు చేయడం కూడా రాదు, కానీ మీకోసం నేర్చుకున్నాను. అలాగే హెల్ప్ కూడా తీసుకున్నాను వేరే వాళ్ళిద్దరిది, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఎవరికైతే పే చేస్తున్నారో వాళ్ళు నాకు దగ్గరలో ఉండరు, జస్ట్ మా రిలేటివ్ అనమాట. మీరు వాళ్ళకి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. అలాగే మీరు పే చేసిన వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళ ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదా, కానీ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తారు. ఒక అరగంట గంట లేట్ అయినా ఫీల్ అవ్వద్దు, సరేనా? సో ఇదన్నమాట, ఇది చెప్దామని ఈ వీడియో చేశాను. నేను రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. అమ్మయ్య పని అయిపోయింది, ఇంకా కరెంట్ అఫైర్ క్లాస్ చేద్దాము, దానికి సంబంధించి పీడిఎఫ్ ఫోటోలు తీసి పంపిద్దాము, తర్వాత తారక వాహిని 13 DSలు ఏదో కంటెంట్ క్లాస్ చేద్దాము, జీకే క్లాస్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటాను. ఈలోగా ఏదో ఒకటి వచ్చి పడుతుంది, ఎక్స్ట్రా వర్క్ వస్తుంది. అది చేసిన తర్వాత మళ్ళీ చేయడానికి ఓపిక తెచ్చుకొని చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్ మీకు ఎర్లీ మార్నింగ్ నేను కుకింగ్ చేస్తూ అది మీకు అప్లోడ్ చేసి పెట్టేస్తాను అనమాట. అది చేస్తూనే మీకు రిప్లైస్ కూడా ఇస్తాను. ఆ తర్వాత ఒక గంట ఆగి పెట్టాను అనుకోండి, నెట్వర్క్ స్లోగా ఉంటే అది 1 గంట వరకు వెళ్ళదు అనమాట. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే పెట్టడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకొక నేను అప్లోడ్ చేసేటప్పుడు ఎదుర్కొనేవి ఏంటంటే, అప్లోడ్ చేస్తాను చివరి వరకు వెళ్తుంది, ఒకవేళ పొరపాటున బ్యాలెన్స్ అటు ఇటు అయింది, నెట్వర్క్ స్లో అయిపోయింది, వేరే బిఎస్ఎన్ఎల్కి దేనికో చేంజ్ అవుదామనేలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెయిట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. థంబ్నెయిల్ పెట్టకుండా వీడియో పెట్టేద్దామంటే లోపల ఏముందో తెలియకుండా ఎవరు ఓపెన్ చేయరు. థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ఒక 5 minutes అవుతుందండి, ఆ కలర్ అవి సెట్ చేసుకొని టైప్ చేసి చేయడానికి. అదన్నమాట. నా ప్రతి వీడియోలో కూడా మీకు ఉపయోగపడాలి అనే తపనే ఉంటుంది, మనీ కోసం చేసే మైండ్ సెట్ లేదు. ఫైనాన్షియల్గా మరీ వీక్ కాదు, కాకపోతే నా ఎడ్యుకేషన్ నా వాళ్ళకి ఉపయోగపడాలి. సో వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా మనం సపోర్ట్ ఇద్దామనే హోపే తప్ప అదొక ఇంటెన్షన్గా అయితే నేను చేసింది కాదు. సో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలు చూస్తున్నారు, అమ్మ చదువుకుంటుంది ఏదో సాధిస్తుంది అని చెప్పి, వాళ్ళకి 3 times నేను ఓడిపోయే కనిపించాను. సో ఖచ్చితంగా ఛానల్లో అయినా నేను గెలవాలి, ఇందులో అయినా నా పిల్లలు నన్ను టీచర్గా చూడాలి అనేది నా ఆశ.
చూస్తున్నారు. నా కూతురికి ఏమవుతావు అని అడిగితే టీచర్ అవుతా అంటుంది. వద్దని చెప్పేసి నేను అయ్యాను, చాలు ఇంకా నువ్వు అవ్వద్దని చెప్తున్నాను. సో అదన్నమాట. అందుకని చెప్పి ఈసారికి నా యాంబిషన్, నా ప్యాషన్ పక్కన పెట్టలేదు. అది మీ ద్వారా అది తీరిపోతుంది. సో ఐఎమ్ ఏ టీచర్, ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌటు లేదు. వేరే వాళ్ళకి నాకు జాబ్ రాలేదు అని ఉండొచ్చు, నేను ఓడిపోయానని ఉండొచ్చు, బట్ నాకు లేదు. నేను ఇక్కడ గెలిచాను. గవర్నమెంట్ నిర్ణయాల వల్ల నేను వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు తీసుకుంటున్నారో అందులో నేను గెలిచాను. సో ఇక మీదట కూడా గెలుస్తాను అనే నమ్మకం ఉంది, బట్ లేట్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వెంటనే అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటి వల్ల కుదరదు. ప్రయత్నం ఆపేస్తారంటే ఖచ్చితంగా ఆపనండి. ఇట్ ఈస్ మై ప్యాషన్. సో ఇక్కడ నేను తృప్తి చెందుతున్నాను. దట్స్ వై ఐఎమ్ స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను అనమాట. ఓకేనా? సో ఇదండి నా రోజు షెడ్యూల్. అర్థమైపోయింది కదా? అలాగే నా పీడిఎఫ్లు మీకు ఏమాత్రం యూజ్ అయ్యి అందులో ఒక్క మార్క్ వచ్చినా నేను ధన్యురాలిని. నా ఛానల్ వల్ల ఎవరికి ఎలాంటి హాని లేదు, అందరికీ ఉపయోగపడుతుందనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో రేపు జీకే క్లాస్ చేద్దామని అనుకున్నాను. ఈరోజు జీకే క్లాస్ చేద్దామని అనుకున్నాను, చేసే కండిషన్ ప్రస్తుతానికి లేదు. సో మీకు ట్యూస్డే ఖచ్చితంగా జీకే క్లాస్ ఉంటుందండి. ఒక్క క్లాస్లో 2 అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? తర్వాత కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మీకు మండేది, ఈరోజు మీకు సండే మీకు వచ్చేసి ఉంటుంది. ఈరోజుది, రేపుది, ట్యూస్డేనే మీకు పెడతాను కరెంట్ అఫైర్ అనేది. ఓకేనా? సో ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న మన మ్యాథ్స్ పీడిఎఫ్ రెడీ చేయడానికి ఫోటోలు తీసి పంపించాలి కదా. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాను. తొందరలోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా వచ్చేస్తుంది. మ్యాథ్స్ అంటే 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక పార్ట్ చేస్తున్నాను. 6th క్లాస్ ఒక పార్ట్ చేశాను. 7th సపరేట్గా, 8th సపరేట్గా చేస్తున్నాను. అందులో కూడా 7th సెమ్ 1 ఒకటి, సెమ్ 2 ఒకటి, 8th సెమ్ 1 ఒకటి, సెమ్ 2 ఒకటి అలా డివైడ్ చేస్తున్నాను అనమాట. నాకు లాస్ట్ అంటే ఇంకా డిఎస్సి మూమెంట్ వచ్చేసింది, నోటిఫికేషన్ వచ్చేసింది అన్న మూమెంట్లో 8th క్లాసు 7th బీజగణితం అండి. బీజగణితము, క్షేత్రగణితంలో కొన్నింటికి, అన్ని కాదు కొన్నింటికి, అంటే రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్లు అయితే నేను రాయలేదండి, టైం సరిపోలేదు. క్షేత్రగణితంలో కొన్నిటికి క్వశ్చన్స్ రాయలేదు, అన్ని లెక్కలు చేశాను, కొన్నిటికి క్వశ్చన్స్ రాయలేదు. బీజగణితం అయితే రిపీటెడ్గా వస్తాయి కదా, X+Y అలాంటివి అన్నీ రాయలేదు అనమాట. మోడల్కి ఒకటి అలాగే రాసాను, కానీ మిగతావన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఉంటుంది, అందులో నేను భరోసా మీకు ఇవ్వగలను. ఓకేనా? అలాగే 6th క్లాసు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 6th క్లాస్ కొత్తది 2023 కొంచెం కొత్తగా ఉంది, కాస్త హెవీగా ఉంది అని బాగా పక్కన ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్న చిన్న గీతలు అయితే ఉంటాయండి, అది కూడా మీకు అర్థం అవ్వడానికి. ఒకవేళ అందులో మీకు ఏ మాత్రం సందేహం వచ్చినా మన 6th క్లాస్ వీడియోస్ ఉన్నాయి కదా, హెడ్డింగ్ చూడండి, అందులో ఏ ఎక్సర్సైజ్లో మీకు డౌట్ ఉంది, ఏ చాప్టర్లో డౌట్ ఉందంటే వీడియో ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళిపోతే మీకు క్లారిఫై అయిపోతుంది. ఓకేనా? సో ఇదన్నమాట విషయము. సో మీకు పీడిఎఫ్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్లే నేను ఆ బాధలోంచి బయటపడ్డాను అనేది 100కి 100% నిజం. మీరు లేకపోయింటే ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉండాలి. నా మాటల వల్ల మీరు ఇన్స్పైర్ అవ్వకపోతే మీరు డిప్రెషన్లో ఉండేవాళ్ళు. సో మీకు నేను, నాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చుకున్నాము, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని షేర్ చేసుకున్నాము, ఇప్పుడు పీడిఎఫ్ని షేర్ చేసుకుంటున్నాం. అలాగే రేపు సక్సెస్ని కూడా మనం షేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.